సో మరీచిక అని ఒక ట్రైలర్ అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ చూశాను. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అనుపమ గారు లీడ్ రోల్లో చేస్తున్నారు. సో అనుపమ, రెజీనా గారు అండ్ విరాజ్ ఆనంద్, ఐ మీన్ బేబీ సినిమాలో చేశారు కదా ఆయన. సో చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలాగుందో చూద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. సంజు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. ఆడ మగ కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అందుకే నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పేసేయ్. చెప్పేస్తా. సంజుని మరీచిక చంపేసింది కదా సార్. ఆ మరీచిక ఎవరు? సినమన్. యు గాట్ ఇట్? యుఎస్ నుంచి వచ్చారా? యా, ఇట్స్ మై ఫస్ట్ టైం. తను నా ఫ్రెండ్ మరీచిక. అంది అందని అందం కనువిందయిందా సొంతం కమ్మంటుంది మనసిమ్మంటుంది. సంజు, పెళ్లి చేసుకుందామా? సంజు గురించి అసలు ఏం తెలుసుకున్నావు అప్పుడే? వినకూడదు ఏమైనా విన్నావా? Who the fuck are you to judge my character? Huh? నువ్వంటే నాకు చాలా ఇష్టం. వినకూడదు ఏమైనా విన్నావా? కన్నా, మరీచికని మీరు అస్సలు కలవలేదు. మరీచిక ఎవరు సార్? నన్ను పెళ్లి చేసుకుంటావా సంజు? నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను కానీ ఇది మాత్రం నాకు ఏ యాంగిల్లో అర్థం కావట్లేదు. మరీచిక చంపిన సంజు ఎవరు? మర్డర్ నువ్వు చూసావా? మర్డర్ కాదు సార్, సూసైడ్. సార్, సంజు ఎవరు సార్? అయినా ఒకే మనిషిని రెండు సార్లు ఎలా చంపుతుంది? చూడరా, సార్, ఈ దెయ్యంతో డిస్కస్ చేయండి సార్. చంపేయండి సార్, లేకపోతే మనందరినీ చంపేస్తుంది సార్. ఫైనల్లీ మరీచిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే నాకు తెలిసి. అంటే ఎందుకు ఆ, ఇదంతా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సస్పెన్స్ అండ్ గ్రిప్పింగ్గా ఉంది మూవీ. సో మంచిగానే తీశారు. ఇళయరాజు గారు చాలా రోజుల తర్వాత మ్యూజిక్ ఇస్తున్నారు. సో బాగుండొచ్చు మేబీ. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మేబీ ఇది. ఎందుకో ఒక సస్పెన్స్ అనిపిస్తుంది నాకైతే. ఆ, ఎందుకంటే ఇది బేసికలీ ఇది ఒక లవ్ స్టోరీ అయితే కాదు. డెఫినెట్లీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మెయింటైన్ చేశారు. అనుపమ గారు నిజంగా షాక్ ఇచ్చారు. ఇలాంటి రోల్ చేస్తారనుకోలేదు. చాలా బాగా చేశారు. ఐ మీన్ ఆఫ్టర్ అదేదో ఒక మూవీ వచ్చింది, అంటే ఐ మీన్ ఆ తర్వాత ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డెఫినెట్లీ ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుంది. 29th మే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఎలా ఉంటుంది, డెఫినెట్లీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మంచి సినిమా తీసుకొస్తున్నారు ఆడియన్స్ దగ్గరికి అనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నా రియాక్షన్ మీకు నచ్చిందా? ఐ మీన్ ఈ సినిమా ఏదో సంథింగ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలోనే ఉంది. సంథింగ్ ఏదో జరిగింటుంది వీళ్ళ మధ్య. సో అది ఒక సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఏం అర్థం కాలేదు. చాలా గ్రిప్పింగ్గా అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంది. సో నా రియాక్షన్ వరకు అదే. సో మీకేమనిపించింది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన ఛానల్లో డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.